వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. గుంటూరులో సీఎం జగన్ జన్మదిన వారోత్సవాలు. రక్తదాన శిబిరం నిర్వహించాల్సిన ఎమ్మెల్యే ముస్తఫా. నెల్లూరు జిల్లాలో మహిళా పోలీసులకు అవగాహన సమావేశం. మహిళల ప్రాథమిక హక్కులపై వివరించిన డీఎస్పీ. కర్నూలులో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ ప్రెస్ మీట్. మాదిగ రిజర్వేషన్ల సాధనకు నిరంతరం కృషి చేస్తామని స్పష్టం. విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి వాహనాలపై దూసుకెళ్లిన బస్సు, ఒకరు మృతి. చిత్తూరు జిల్లాలో స్మగ్లింగ్ ముఠా కలకలం. తమిళనాడుకు చెందిన 30 మంది అరెస్ట్. ఇక డీటెయిల్స్ కి వెళ్తే, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ గుంటూరు నగర అధ్యక్షులు పార్వతి రమేష్ గాంధీ ఆధ్వర్యంలో పలువురు హాజరై రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్ అభ్యర్థులు, ముఖ్య నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీరంతా కూడా బాధగా మనస్ఫూర్తిగా మీకు ఎంతమంది ఎంతమంది పార్టీ సభ్యులకి లేకపోతే వార్డు ప్రస్తుతానికి లేదా కార్యక్రమంగా అవకాశం చాలా మంది మన మాట్లాడతాం. 19వ తారీఖు కేక్ కటింగ్ కానీ ఏదైనా కార్యక్రమం 19వ తారీఖు మొదలుపెట్టి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అదే 20వ తారీఖు నుంచి రక్తదానం మాత్రం 21వ తారీఖు కేవలం ఏ డివిజన్లో కాకుండా ఎమ్మెల్యే గారి ఆఫీసులోనే ఎమ్మెల్యే గారి ఆఫీసులో జరిగే కార్యక్రమం. నగరానికి సంబంధించి సేవ చేయాలి. అదేవిధంగా మనలో కూడా ఒక మంచి మనస్సుతో వీళ్ళు చాలా మంచి వాడుగా వీళ్ళు నగరాన్ని డెవలప్మెంట్ చేస్తారు. వాళ్ళు చక్కగా ఉన్నారు. అన్ని విధాలు కూడా నాకు తీసుకుని నా కోరికలు తప్ప కాబట్టి ఉన్నతగా ఏదో చేయాలని తప్పకుండా కాబట్టి అందరూ కూడా ఏకానికి ఎందుకంటే ప్రతిభను మనస్ఫూర్తిలోనే ఎదుగుదల శక్తి వాటికి సంబంధించి అందరితో కలిసి ఉండండి. ఇప్పుడు వారు కొంచెం నిలబడ్డారు. మీకు ఏం పర్వాలేదు. మీరు ఎక్కడన్నా వార్త ఉంటే మీరు అందరూ పడద్దు. కాబట్టి మీరంతా కూడా బాధగా కూడా మనస్ఫూర్తిగా మీకు ఎంతమంది పార్టీ సభ్యులకి లేకపోతే వార్డు ప్రస్తుతానికి లేదా కార్యక్రమంగా అవకాశం చాలా మంది మన మాట్లాడతాం. 19వ తారీఖు కేక్ కటింగ్ కానీ ఏదైనా కార్యక్రమం 19వ తారీఖు మొదలుపెట్టి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అదే 20వ తారీఖు నుంచి రక్తదానం మాత్రం 21వ తారీఖు కేవలం ఏ డివిజన్లో కాకుండా ఎమ్మెల్యే గారి ఆఫీసులోనే ఎమ్మెల్యే గారి ఆఫీసులో జరిగే కార్యక్రమం. నగరానికి సంబంధించి సేవ చేయాలి. ఇక నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని గ్రామ సచివాలయ మహిళా పోలీసులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళా పోలీసులకు అవగాహన కల్పించారు. సమాజంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలో డీఎస్పీ వివరించారు. మహిళలకు ఉన్న ప్రాథమిక హక్కులను పొందేందుకు గాను ఏర్పాటైన చట్టాలపై మహిళా పోలీసులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి, వాకాడు సీఐ నరసింహారావు, ఎస్ఐలు పుల్లారావు, బాబీ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కాబట్టి అది అవగాహన లేదు. మీరు గ్రామాలలో మీరు బాగా పెట్టేది రోజు నేను చూస్తుంటాను. మీకు కావాలంటే డిఎస్పీ ఉంటుంది. మీరు పెట్టేది నేను చూస్తుంటాను. కాబట్టి మీరు ఈరోజు ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో మరి రూరల్ శ్రీనివాసరెడ్డి వాళ్ళ 4 పోలీస్ స్టేషన్లకు సంబంధించి అంటే గూడూరు రూరల్, సైదాపురము, పనుబ్రోలు, చెల్లకు ఈ ఉమెన్ మహిళా సంరక్షణ వాలంటీర్స్ గురించి మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే వాళ్ళకి జాబితారు వాళ్ళు ఏ అంశాల మీద ఫోకస్ చేయాలి, ఏ విషయాల మీద దృష్టి పెట్టి అవి మా దృష్టికి తీసుకురావాలి అనేది వివిధ అంటే
అన్ని నేరాలలో మహిళలకు సంబంధించిన అన్ని నేరాల గురించి వాళ్ళకు అవగాహన కార్యక్రమం కోసం ఇది పెట్టడం జరిగింది. బాలికలు కావచ్చు, తర్వాత టీనేజ్ గర్ల్స్ కావచ్చు, తర్వాత మ్యారీడ్ లేడీ కావచ్చు, తర్వాత సీనియర్ సిటిజన్స్ కావచ్చు. ప్రజెంట్ మన ఇప్పుడు జరుగుతున్న మహిళలపై ఉన్న ఏవైతే నేరాలు ఉన్నాయో వాటి గురించి వాళ్ళకు విశదంగా చెప్పడం జరిగింది. ఆ చట్టాల గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. వాళ్ళకి జాబ్ కార్డు కూడా విపులంగా విశదీకరించి వాళ్ళకి కొంచెం ఇంటిమసీ పెంచుకొని వాళ్ళ ద్వారా మేము చాలా విషయాలు మహిళలకు సంబంధించే ఈ నేరాల గురించి గ్రామాలలో సమాచారం తెప్పించుకొని ఈ మహిళలపై ఎటువంటి నేరాలు జరగకుండా చూసుకునేదానికి మా ప్రయత్నంలో భాగంగా ఈ మీటింగ్. పది నెలలకు అంటే మైనారిటీ చేయడానికి 2 నెలలు ఉంటుందండి. ఆ అమ్మాయి ఎవరైనా ఒకరిని ప్రేమించో దానికి పెద్ద పాఠాలు చట్టాలు కొత్త నేర్చుకోవాల్సిన. ఇక మాదిగ రిజర్వేషన్లు సాధించే వరకు ఎంఆర్పీఎస్ అలుపెరగని పోరాటం చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. కర్నూలు జిల్లా చాగలమరి మండల కేంద్రంలోని టీఎన్ఎల్ పుల్లయ్య స్వగృహంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 1994లో ఎంఆర్పీఎస్ ఆవిర్భవించిందని, నాటి నుండి నేటి వరకు నిరంతరం కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. 2014 ఎలక్షన్లలో ఎస్సీ వర్గీకరణకు భరోసా ఇచ్చిన చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. త్వరలోనే మహాజన సోషలిస్ట్ పార్టీ పేరుతో కొత్త పార్టీ రాబోతుందని, విద్యార్థి నాయకులు యువతకి అది ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎల్ పుల్లయ్య రాష్ట్ర నాయకులు కత్తి ఓబులేసు, రామాంజీ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ మీద వైఎస్ రాజశేఖర్ గారు ఎప్పుడూ మాట మార్చలేదు. ఆయన హయాంలో వర్గీకరణ జరగకపోవచ్చు, కానీ తమ వంతు ప్రయత్నాలు నిజాయితీగా ధర్మబద్ధంగా కొనసాగించారు. ఆయన హయాంలో వర్గీకరణ జరగనంత మాత్రాన ఆయన వర్గీకరణ పట్ల ఏనాడు వ్యతిరేకత కలిగి లేడు. ఆయన చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు. కానీ కేంద్రంలో మా సోదర వర్గానికి ఉండబడే పలుకుబడి మేరకు వర్గీకరణ ఆగిపోయింది. కానీ రాజశేఖర్ గారు మాత్రం మాట మార్చలేదు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ప్రారంభ దశలో రాజశేఖర్ గారు లోక్సభ సభ్యుడు కడప నుంచి అందరికంటే ముందు మద్దతు ప్రకటించిన వ్యక్తి. అంటే వివిధ పార్టీల నుంచి ఇంక మాకు ఎలాంటి స్పందన మద్దతు రానప్పుడు ప్రారంభంలో అందరికంటే ముందు మద్దతు ప్రకటించిన వ్యక్తి రాజశేఖర్ గారు. ఆ విషయాన్ని తనే ఒక బహిరంగ సభలో ఏప్రిల్ 17, 2007 విజయవాడలో జరిగిన విశ్వరూప మహాసభకు ముఖ్యమంత్రి హోదాలో ముఖ్య అతిథిగా వచ్చి వర్గీకరణకు సంఘీభావాన్ని ప్రకటించడమే కాకుండా అందరికంటే ముందు నేనే మద్దతు ఇచ్చిందని చెప్పి ఆ సభలో గుర్తు చేసుకున్నాడు అతను. నా సోదర పాత్రిక మిత్రులకు ఆయన మాట్లాడిన రికార్డు మీకు అందిస్తాను. మీ నంబర్ తీసుకొని వాట్సాప్లో పంపిస్తాను. ఆయన మార్చలేదు. ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాతనే సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదని చెప్పి 2004 నవంబర్ 5న రద్దు చేసింది. నెల తిరగక ముందే సుప్రీంకోర్టు తీర్పును అధిగమించడం కోసం ఎస్సీ వర్గీకరణ కేంద్రం చేపట్టాలని చెప్పి డిసెంబర్ 10, 2004లో ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి మన కేంద్రాన్ని పంపాడు. అంటే సుప్రీంకోర్టు వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినా కూడా దాన్ని నిలబెట్టడానికి తాపత్రయపడ్డాడు అని అర్థం.
ఇక విశాఖలో రోడ్డు ప్రమాదం సంభవించింది. మురళీనగర్ ప్రాంతంలో బస్సు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. బస్సు అదుపు తప్పి వాహనాలపై దూసుకెళ్లింది. ఈ క్రమంలో బస్సు కింద భాగంలో యువకుడు చిక్కుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరు టోల్ ప్లాజా వద్ద తమిళనాడు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరువన్నమలై జువాది హిల్స్ కు చెందిన 30 మంది లారీలో వస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 7 కోసం యాంటీ రెడ్ షాండిల్స్ టాస్క్ ఫోర్స్ బృందం గాలింపు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ హక్కులను కాలరాస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్ అహ్మద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో మైనార్టీలకు రక్షణ లేదని అన్నారు. దళితుల పట్ల సీఎం జగన్ చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. మైనార్టీలపై దాడులు కొనసాగితే దళితులతో కలిసి ఉద్యమం చేస్తామని, మైనార్టీ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. అధికారంలోకి వచ్చినటువంటి 18 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీల మీద అనేక రకాలుగా దాడులు జరుగుతున్నటువంటి విషయం. ముందుగా గుంటూరు జిల్లాకు సంబంధించి దాచేపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీకి ఓటేశారని చెప్పి నెపంతో దాదాపు 100 ముస్లిం కుటుంబాలను ఆ గ్రామం నుంచి బహిష్కరించినటువంటి విషయం. అలాగే ఒక ముస్లిం బాలికపై అత్యాచారం జరిగితే ఆ బాలికను చేసినటువంటి ఎవరైతే అత్యాచారం చేసినటువంటి వ్యక్తి ఒక రెడ్డి కులానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి అతన్ని కాపాడే దానిలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేసే కార్యక్రమం కానివ్వండి. అలాగే రాజమండ్రి రూరల్ మండలానికి సంబంధించి బొమ్మూరు గ్రామానికి సంబంధించినటువంటి ఒక బాలికపై అత్యాచారం జరిగితే వైసీపీ శాసనసభ్యుడు అనుచరులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కాపాడే క్రమంలో పోలీసులు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం కానివ్వండి. అలాగే అబ్దుల్ సలాం కుటుంబం ప్రభుత్వానికి తొత్తుగా మారి పోలీసులు అనేక రకాలుగా భయభ్రాంతులు గురి చేస్తే సాక్షాత్తు కుటుంబం యావత్తు కూడా
రైల్వే ట్రాకుల మీద ఆత్మహత్య చేసుకోవడం, ఇటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే గుండె కరుక్కుపోతా ఉంది. ఈరోజు నిజంగా మైనారిటీలకు అండగా ఉంటాను, మైనారిటీలకు నేను మేనమామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి, నేను ఉన్నాను, నేను వింటాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమైపోయారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఎక్కడ కూడా మైనారిటీలకు సంరక్షణ కలిగించే కార్యక్రమాన్ని ఏ శాసనసభ్యుడు తీసుకుంటున్నాడని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కేవలం మాట వరుసకు ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి అంజద్ బాషా ఇంత అన్యాయం జరుగుతుంటే ఏమైపోయాడని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు అమరావతి కోసం 3 రాజధానుల కోసం రాజీనామా చేస్తానన్నటువంటి ఈ శాసనసభ్యుడు ముస్తఫా మైనారిటీలకు అన్యాయం జరిగితే తను ఎందుకు శాసనసభ్యుడికి రాజీనామా చేస్తానని చెప్పి చెప్పలేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. కేవలం జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా మారి ఈరోజు మైనారిటీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ప్రయత్నిస్తున్నారే తప్ప నిజంగా మైనారిటీలకు న్యాయం చేయాలని చెప్పి అండగా ఉండాలని ఆలోచన చేసి వీరు ఎవ్వరు కూడా ముందుకు రాకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికే టీడీపీ ఎన్ఆర్ఐ వారి ఆధ్వర్యంలో అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సంవత్సర కాలంగా ధర్నా చేస్తున్న అమరావతి రైతులకు పూలతో పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు జిల్లాలో రాజధాని గ్రామాల్లో ఎన్ఆర్ఐలు అమరావతి యువజన జేఏసీ కన్వీనర్ రావిపాటి సాయికృష్ణ, గోపాలకృష్ణ, సాయి, కళ్యాణి తదితరులు రైతులకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా రైతుల పాదాలకు పూలతో పూజ చేసి ఘనంగా సన్మానించారు. అనంతరం విదేశాల్లో ఎన్ఆర్ఐల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజధాని రైతు పోరాట నిలవాలి, అమరావతి నిలవాలి, అమరావతి నిలవాలి. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, సేవ అమరావతి, ఆంధ్రప్రదేశ్, సేవ అమరావతి, సేవ అమరావతి, ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం, 5 కోట్ల ఆంధ్ర రాజధాని, 5 కోట్ల ఆంధ్ర రాజధాని, 5 కోట్ల. జై హో అమరావతి, జై హో అమరావతి, జై అమరావతి, జై హో అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. శ్రీమతి బండ్ల సాంబయ్య గారికి అమరావతి ఉద్యమ స్ఫూర్తి బండ్ల సాంబయ్యకి ధన్యవాదాలు, ధన్యవాదాలు. బండ్ల సాంబయ్యకి, బండ్ల సాంబయ్యకి దంపతులకి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఈ నెల 21వ తేదీ నుండి జరగనున్న భూముల రీసర్వేపై తహసీల్దార్లు, విలేజ్ సర్వేయర్లు, వీఆర్ఓలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్వే డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ హనుమాన్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. ప్రమాణం చేసుకోవాలి. నా గ్రామం నుంచి సర్వే అయిపోయినాక ఒక్క 9 నోటీసులు అందరికి ఇస్తాం. ఒక్క అప్లికేషన్ కూడా రాదు. ట్రైనింగ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయి మీరు సాటిస్ఫైడ్ అయినాకే వీళ్ళు కనుక సర్వే చేయాల్సి వస్తుంది. తొందరపడి తప్పులు చేసి ఆ తప్పులు దాని తర్వాత ఫేజ్ 3 మన మిగిలిపోయిన 45,500 రెవెన్యూ విలేజెస్ జూలై ఈ మధ్యకాలంలో ఈ 100 సంవత్సరాల లోపల సబ్ డివిజన్స్ గ్రౌండ్ మీద కూడా నమోదు కాని పరిస్థితి, రికార్డ్స్లో కూడా నమోదు కాని పరిస్థితి నుంచి అటువంటి సబ్ డివిజన్స్ కూడా నీట్గా గ్రౌండ్ మీద నమోదు చేయడము, రికార్డ్స్లోనూ నమోదు చేయడము, రాళ్ళు కూడా కరెక్ట్గా పెట్టించడము దగ్గర నుంచి సర్వే అనేది ప్రిసైజ్గా జరుగుతుంది. జరిగిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్తో
ఏకంగా ఒక ప్రాపర్టీకి సంబంధించిన టైటిల్ కార్డు కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ ల్యాండ్ పార్సల్ మ్యాప్స్, విలేజ్ హ్యాబిటేషన్ టౌన్ మ్యాప్స్ ఇవన్నీ కూడా అదే గ్రామంలోనే పూర్తిగా కూడా అందుబాటులో లేకుండా వస్తుంది. టోటల్గా ఎవ్రీ విలేజ్లో ఎవ్రీ హ్యాబిటేషన్ రూరల్ every habitation in urban local bodies, rural local bodies లో కూడా ఇవన్నీ కూడా సీమ్లెస్ గా డిజిటలైజేషన్ జరుగుతుంది విత్ జియో కోఆర్డినేషన్. అండ్ ఎవ్రీ ప్రాపర్టీ ఓనర్ గవర్నమెంట్ ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఒక టైటిల్ ప్రాపర్టీకి ప్రతి ఒక్క ప్రాపర్టీకి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇచ్చి ఒక ప్రాపర్టీకి సంబంధించిన టైటిల్ కార్డు ఇస్తారు. దానికి క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. క్యూఆర్ కోడ్ ఇట్లా బటన్ నొక్కుతూనే. చిత్తూరు జిల్లా పోలీసులు అక్రమ బియ్యాన్ని పట్టుకున్నారు. తమిళనాడు ప్రాంతానికి గుట్టుగా తరలిస్తున్నట్టు వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు భారీగా పీడీఎస్ రైస్ ను స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ బియ్యాన్ని రవాణా చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఖచ్చితమైన సమాచారం మేరకు మన చిత్తూరు తాలూకా పోలీస్ సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా పెనుమూరు క్రాస్ దగ్గర మనకి పీడీఎస్ రైస్ అక్రమంగా తమిళనాడు తరలిస్తున్నటువంటి ఒక వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది. సో అందులో ఉన్నటువంటి ముద్దాయి చెప్పిన ఆధారాన్ని బట్టి మనం చూస్తే తిరుపతిలో మరి ఇంకొంత సరుకుని డంప్ చేసినట్టుగా తెలిసింది. సో అది కూడా సీజ్ చేసి సుమారుగా 7 మంది ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వీరంతా కూడా ఈ రూపాయి కిలో బియ్యం అయితే ఉందో ప్రభుత్వం పేదలకు పంచినటువంటి బియ్యాన్ని వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని దాన్ని కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల్లో అధిక ధరలకు అమ్మి తద్వారా డబ్బు చేసుకునే వ్యాపారంలో గత కొంతకాలంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంట్లో చూసినట్టయితే వీరు ఇది కొన్ని లెవెల్స్లో పనిచేస్తుంది. మొదట్లో ప్రజల దగ్గర కొనుక్కుంటాడు ఒకతను, అతని నుంచి ఒక దళారి కొనుక్కుంటాడు, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టర్ కొనుక్కొని బంగారపేట మరియు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిల్లర్లకి అమ్ముతారు. వారు దీన్ని ప్రాసెస్ చేసి అమ్మడం లేదా మన ఫైన్ సోనామసూరి బియ్యంతో పాటు కలిపి అమ్మడం కానీ చేస్తుంటారు. సో ఈ మధ్య కాలంలో చూస్తే మనకి గత 4 రోజుల్లోనే మన చిత్తూరు జిల్లాలోనే చాలా పెద్ద మొత్తంలో ఈ పీడీఎస్ రైస్ ఏదైతే పక్కదారి పడుతుందో దాన్ని మన పోలీస్ సిబ్బంది చాలా చాకచక్యం పట్టుకోవడం జరిగింది. మన సత్యవీడులో అయితేనేమి, చిత్తూరులో కూడా, జీడి నెల్లూరులో కూడా చాలా చక్కటి సీజర్ చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రభుత్వాధికారుల కర్నూలు జిల్లా సంగపట్నంలో విషాదం చోటు చేసుకుంది. దంపతులు ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. తమ కొడుకు కోడలు మృతిని జీర్ణించుకోలేక ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు దంపతులు హుస్సేన్ రెడ్డి, ఆదిలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. ఆడపిల్లలు తెచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకుంటే ఆడపిల్లలు ప్రతి ఇంటికి తెచ్చుకోతా అన్నారు. పిల్లలు తీసుకుంటుంది మేము ఉండి కదా ఆడపిల్లలు ఇంటికి తెచ్చుకోతా అనేది. ఆడపిల్లలు వచ్చి ఇంట్లో కూర్చోబెట్టా అన్నారు. ఆడపిల్లలు వచ్చి ఇంట్లో కూర్చో. ఇక కృష్ణా జిల్లా కంచుకచర్ల మండలం దొనబండ చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీల్లో విప్పపు సారా పట్టుబడింది. తనిఖీల్లో భాగంగా ఓ ఆర్టీసీ బస్సును పరిశీలిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఆ వ్యక్తి ఛత్తీస్గఢ్ నుండి ప్రకాశం జిల్లా ఉలవపాడు గ్రామానికి సారాను తరలిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. సారాను స్వాధీనం చేసుకుని అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరులో సీఎం జగన్ జన్మదిన వారోత్సవాలు, రక్తదాన శిబిరం నిర్వహించిన ఎమ్మెల్యే ముస్తఫా. నెల్లూరు జిల్లాలో మహిళా పోలీసులకు అవగాహన సమావేశం, మహిళల ప్రాథమిక హక్కులపై వివరించిన డీఎస్పీ. కర్నూలులో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు అన్నకృష్ణ ప్రెస్ మీట్, మాదిగ రిజర్వేషన్ల సాధనకు నిరంతరం కృషి చేస్తామని స్పష్టం. విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి వాహనాలపై దూసుకెళ్లిన బస్సు, ఒకరి మృతి. చిత్తూరు జిల్లాలో స్మగ్లింగ్ ముఠా కలకలం, తమిళనాడుకు చెందిన 30 మంది అరెస్ట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను నమస్కారం.